మరి నేను చేసే తప్పు అయితే ఒకవేళ ఈ బైబిల్ ఎలా చెప్తుంది, జీసస్ ఇది చెప్పాడు అని నేను చెప్తున్నా, ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే జీసస్ అలా చెప్పలేదు నాయన, బైబిల్ అలా చెప్పలేదు అని చెప్పి వాళ్ళు వెంటనే ఖండించవచ్చు, ఆ సమాచారం ఉంటుంది కదా. అది చేత కాకుండా నువ్వు అట్లా మా మత విశ్వాసాలను ఖండిస్తున్నావు, కించపరుస్తున్నావు అని మాట్లాడుతున్నారంటే మీ మత విశ్వాసాలు బైబిల్కి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. వాళ్ళ మత విశ్వాసాలు జీసస్కి విరుద్ధంగా ఉన్నాయన్నమాట. ఓకే, ఎందుకంటే నేను ఆయన చెప్పిందే చెప్తున్నా కదా, ఆయన చెప్పిందే చెప్తున్నప్పుడు మీ మత విశ్వాసాలు ఎందుకు భంగపడుతున్నాయి? ఓకే, ఎందుకు మీరు బాధపడ కాదు, మీరు ఇప్పుడు వాళ్ళ విశ్వాసాలు భంగం కలిగించే హక్కు మనకు లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు జీసస్ని అవమానించారనేది మీ వర్షన్. జీసస్ని అవమానించారు ఆ కాలంలో అని మీరు అంటున్నారు. అంటే ఆ కాలంలో జీసస్ ఏదైతే చేశాడో ఆ యూదు మత గ్రంథాలను తీసుకుని వాళ్ళకే తిరిగి బోధించడం, మీ మత గ్రంథం ఎలా చెప్తుంది అని చెప్పి అదే పని నేను ఇప్పుడు చేస్తున్నాను. బైబిల్ తీసుకుని బైబిల్లో ఇలా ఉంది, జీసస్ ఇలా చెప్తున్నాడని చెప్తున్నా. అదే సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జీసస్ని ఫాలో అవుతున్న వాళ్ళు కాదా, వాళ్ళు ఇంకా ఏదో ఫాలో అవుతున్నట్ట? లేదండి, ఖచ్చితంగా ఒక జోక్ ఉంది. ప్రపంచ